కృతజ్ఞత లేని జీవితం ఎంత గొప్పదైనా ఒకరోజు విలువ కోల్పోతుంది. అదే విషయం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మీర్జాపురంలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు, కానీ దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజు సంరక్షణలో ఉండేవారు, సకల సౌకర్యాలు అనుభవించారు, ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది గుర్రం. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అని ఆలోచించేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతికందిన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో గుర్రం బ్రతిమలాడింది. అయ్యా, అదే చేత్తో నా కుట్లు విప్పతీయండి. దానికి దొంగ ఇలా అన్నాడు, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? ఇప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే అని దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందని విచారిస్తూ మౌనంగా నిలిచిపోయింది గుర్రం. తరువాత యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.